చంద్రబాబు నాయుడు గారు అధికారంలోనికి రాక మునుపు ఎన్నికల సమయంలో చెప్పే మాట ఏమిటి? సంపద సృష్టిస్తాము, సంపద సృష్టించి పేదలకు పంచిపెడతాము, దాని ద్వారా ఉపాధి కూడా కల్పిస్తాము అన్నటువంటిది అంటూ వైసీపీ ఇప్పుడు వాదిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఒకసారి విందాం. నేను చేయబోయేది అప్పు చేసి ఇవ్వడం కాదు, సంపద సృష్టించడం. సృష్టించిన సంపద నుంచి ప్రభుత్వ ఆదాయం పెంచడం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ళకు పంచడం చేసి చూపిస్తామని కూడా నేను మీ అందరికి ఈ విధంగా సంపద సృష్టించి దాన్ని సంపదను పెంచడం, సంపదను పెంచినటువంటి సంపదను పేదవాళ్ళకు పంచిపెట్టడం, ఇట్లాంటివి చేసి చూపిస్తామని మీకు హామీ ఇస్తున్నాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అన్నటువంటిది ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాదిస్తున్నటువంటిది. ఇంతవరకు 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేసేశారు. సంపద ఎక్కడా తన వారికే సంపద సృష్టించి దోచిపెడుతున్నారు. గీతం విద్యా సంస్థలకని, హెరిటేజ్ కని, అలాగే బాలకృష్ణ గారి బసవతారక ఆసుపత్రికని, ఇట్లాంటి వాటికి ఇతర తమ వారికి దోచిపెట్టుకుంటున్నటువంటి విషయమే అని వైసీపీ వాదిస్తుంది. వైసీపీ వాదనలో ఎంతవరకు నిజం ఉందన్నది కామెంట్ చేయండి. నమస్తే.